గంట సమయం గంట గంట ఎక్కడండి చూడండి 1 అవర్ ప్లీజ్ 1 అవర్ అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నేతలు మీరు కూడా వినండి, సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత. అధ్యక్ష మీరు అప్పుడే బెల్ కొట్టేస్తారు. అప్పుడే బెల్ అంటే 25 మంది. అరే 1 అవర్ ఇందాక పర్మిషన్ తీసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకా మొదలు పెట్టలేదు. 25 మంది ఉన్నారు. 1 అవర్ చెప్పారు అధ్యక్ష. 1 అవర్ మీకు కాదు. అరే బాబు 25 మంది ఉన్నారు. 1% కూడా కంప్లీట్ కాలా. అయితే కుదరదు. ఇంకా 25 మందికి 1 అవర్ లో కంప్లీట్ చేయాలన్నారు. 1 అవర్ మీకు ఇవ్వలేదు రాజు గారు. 1 అవర్ అందరికీ కల్పించారు. దయచేసి అర్థం చేసుకోండి. స్టార్టింగ్ చేయాలి కదా స్టార్టింగ్ బ్యాట్స్మెన్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అధ్యక్ష ఇళ్లు శాంక్షన్ చేసింది. ఓకే గంట సమయం గంట ఎక్కడండి చూడండి 1 అవర్ ప్లీజ్ 1 అవర్ అధ్యక్ష. గంట 11:45 న్యాయమైన చెక్ చేయండి. న్యాయంగా 1 అవర్ అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయం అధ్యక్ష. మంత్రి గారు, బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన విషయం. జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నేతలు మీరు కూడా వినండి, సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత. దీంట్లో ఒక్క విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే 5 లక్షల ఇళ్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత 4,54,706 ఇల్లు అధ్యక్ష. దానికి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష. టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. ఐఎమ్ రిపీటింగ్, ఎందుకంటే ప్రజలందరూ కూడా వినాలి. జగన్మోహన్ రెడ్డి దయచేసి మీరు టీవీలు పెట్టుకుని చూడండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చూడండి దయచేసి. టెండర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు 4,54,706 ఇళ్లకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో టెండర్లు పిలిస్తే, తర్వాత ఇది కేవలం ఓన్లీ టిట్కో అర్బన్ హౌసింగ్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. తర్వాత గ్రౌండ్ అయినవి అంటే టెండర్లు పిలిచారు, స్థలములు ఫైనలైజ్ చేసి గ్రౌండ్ చేసిన ఇల్లు అధ్యక్ష 3,13,832 ఇల్లు అధ్యక్ష. 3,13,832 ఇల్లు గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. గ్రౌండ్ అయినవి కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినవి 2,61,640 ఇల్లు అధ్యక్ష. చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ రిపీటింగ్, దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నాయోళ్ళు ఓరి నాయనో ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసా అధ్యక్ష? సిగ్గుతోటి చావాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా తల దించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అత్యంత దారుణంగా దుర్మార్గంగా 2,38,300 ఇళ్లని ఆప్ చేశాడు అధ్యక్ష. క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము, ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని ₹1,00,000, ₹2,00,000, 50,000, 25,000 డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసిన ఇల్లు ఎన్నో తెలుసా అధ్యక్ష? 2,38,300 ఇల్లుని, 360 ఇల్లుని క్యాన్సిల్ చేసేసి అత్యంత దారుణంగా పనిచేశాడు అధ్యక్ష. అరే, ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేయవలసిన మినిమం ఇంగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, పొలిటికల్ వ్యవహారం కూడా తెలియకుండా ఏమి అనుభవ శూన్యుడైన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మలానా సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష. కాంట్రాక్టర్స్
కాంట్రాక్టర్సే కాదు, బెనిఫిషరీస్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు కావాలి, ఎప్పుడు వస్తుందా ఇల్లు అనుకున్న వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఏదైతే ఇళ్ళకి టోటల్ గా ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలో అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి టెక్నికల్ గా కూడా అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు అప్పుడే బెల్ కొట్టేస్తారండి. అప్పుడే బెల్ అంటే 25 మంది. అరే 1 అవర్ ఇందాక పర్మిషన్ తీసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకా మొదలు పెట్టలేదు. 25 మంది ఉన్నారు. 1 అవర్ చెప్పారు అధ్యక్ష. 1 అవర్ మీకు కాదు. అరే బాబు 25 మంది ఉన్నారు. 1% కూడా కంప్లీట్ కాలా. అయితే కుదరదు. ఇంకా 25 మందికి 1 అవర్ లో కంప్లీట్ చేయాలన్నారు. 1 అవర్ మీకు ఇవ్వలేదు రాజు గారు. 1 అవర్ అందరికీ కల్పించారు. దయచేసి అర్థం చేసుకోండి. కరెక్టే. అధ్యక్ష ఇది మాటలు కాదు అధ్యక్ష, ఇదంతా ఆవేదన, రాష్ట్ర ప్రజల ఆవేదన అధ్యక్ష. రాష్ట్ర ప్రజల ఆవేదన, కన్నీరు కాల్స్తూ బాధలు పడుతున్న వాళ్ళ గురించి సభకి తీసుకురాకపోతే నీకు ఎట్లాగా అధ్యక్ష? దయచేసి మీ బాధ అందరూ కూడా చెప్తారు. అది మీ ఒక్కరి బాధ కాదు, అందరి బాధ. అందరి బాధనే. 5 నిమిషాలు నేను స్టార్ట్ చేసినప్పుడు అధ్యక్ష, ఇవ్వాలి అధ్యక్ష టైము. అందరినీ ఓటింగ్ తీసుకోండి అధ్యక్ష. ఇంకొక 5 నిమిషాలు ఓటింగ్ తీసుకోండి. 1 గంటలో అవ్వాలి అధ్యక్ష. 0 అవర్ కాదు ఇది అధ్యక్ష. ప్రపోజ్ చేసిందే అధ్యక్ష. ప్రపోజ్ చేసింది దయచేసి ఒక అరగంటనే ఇవ్వండి అధ్యక్ష. ఒక హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేస్తాను అధ్యక్ష. దయచేసి వెరీ 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 సీరియస్ ఇష్యూ, వెరీ సీరియస్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి, everyone, this is the serious issue. Everyone wanted to deal with it. So you take some minimum time. But if you want to take entire 1 hour, then the list handed over to me would be a waste. Okay, Aಧ್ಯక్ష. I will. Okay, I'll be very brief and short. And short. I'll be very brief and short. I'll be very brief and short. ప్రజల ఆవేదన చేసేటట్టు, మీకు తెలిసేటట్టు నేను చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. 43 మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎందుకు చేసుకున్నారో తెలుసా? పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పుల పాలైపోయి మొత్తం ఎక్కడ బ్యాంకులోంచి లోన్స్ కూడా పుట్టకుండా నానా బాధలు పడుతూ, అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో 43 మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. నేను కాంట్రాక్టర్ గానే పనిచేస్తున్నాను. 1983 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాను కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పని చేయలేదు అధ్యక్ష. పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో, బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష. అందుకే కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు. కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ. అందుకే నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి. 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి. కానీ నాకు 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన బతికిన వ్యక్తిని నేను. నాకు గుండె ధైర్యం ఎక్కువ. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమరి ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష. 2014 నుంచి మేము 2014 నుంచి 19 వరకు ఆంధ్ర రాష్ట్రము స్వర్ణ యుగం జరిగింది అధ్యక్ష. 14 నుంచి 2014 నుంచి 19 వరకు స్వర్ణ యుగం అయితే 19 నుంచి 24 వరకు రాక్షస పరిపాలన జరిగింది అధ్యక్ష. రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరూ సఫరర్స్ అయ్యారు అధ్యక్ష. పేమెంట్లు ఇవ్వనప్పటికీ కూడా కాంట్రాక్టర్స్ పనిచేయడం జరిగింది అధ్యక్ష. పేమెంట్లు ఇవ్వనప్పటికీ కూడా అప్పుడు స్టీల్ రేటు 64,500 రూపాయలు పెట్టి స్టీల్ కొని మనం బిల్డింగ్లు కడితే వచ్చిన పేమెంట్ ఎంతో తెలుసా అధ్యక్ష?
29,206 ఏదైతే 2016-17 రేట్లు ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే, అంటే 35,000 రూపాయలు పెర్ టన్నుకి లాస్ అధ్యక్ష. ఇంత లాసులు భరిస్తూ కూడా కాంట్రాక్టర్స్ పనిచేయటం జరిగింది అధ్యక్ష. మేమే సత్యనారాయణపురము, అనకాపల్లి, రాతి చెరువు, అగనంపూడిలో బిల్డింగ్లు కట్టి అందరికీ కూడా 2 సంవత్సరాల క్రితమే బిల్డింగ్స్ కట్టిన తర్వాత 2 సంవత్సరాల క్రితమే బెనిఫిషరీస్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తే కనీసం ఈ డబ్బులన్నా వస్తాయనే ఉద్దేశంతో బ్యాంకుల్ని బతిమాలి కోట్లాది రూపాయలు, 50 కోట్లు ఒక బ్యాంక్, ఇంకో బ్యాంక్ 30 కోట్లు, మొత్తం మీద 120 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఇక్కడేమో బిల్డింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పేమెంట్లు ఇవ్వడు. అధ్యక్ష, నా ఒక్కడికే రావాల్సింది 84,65,00,000 ఉంది. ఇదేదో ఇవాళ పెట్టింది కాదు. 2019 నుంచి కూడా 45 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆఫ్ చేశాడు. ఎందుకో తెలుసా అధ్యక్ష? ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మాట్లాడిన వ్యక్తి నేను అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎక్కడైతే అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎదిరించే దాంట్లో నేను కూడా భాగస్వామి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి, ఇక్కడ రాకుండా చేయటానికి అని చెప్పి మీకు కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇది ఒక్కడే కాదు అధ్యక్ష, నా గురించి సెల్ఫ్ గురించి కాదు, కాంట్రాక్టర్స్ ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో తెలియజేయాలని కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్తున్నాను. లేకపోతే నాకేదో కిరీటం కావాలని కాదు అధ్యక్ష.